వేయాలండి. అది వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ పౌడర్ లేకపోయినా జీలకర్ర పౌడర్ వేయచ్చు, ధనియాల పౌడర్ వేయచ్చు. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్, సాంబార్ పొడి ఉంటే సాంబార్ పౌడర్ వేయచ్చు, పల్లి పొడి ఉంటే పల్లి పొడి వేయచ్చు, నువ్వుల పౌడర్ ఉంటే నువ్వుల పౌడర్ వేయచ్చు. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేయచ్చు. అయ్యో ఆవిడ అదే చెప్పారు, ఇప్పుడు మన దగ్గర లేదు అని మీరు అస్సలు టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా హ్యాపీగా మీరు చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తగినంత కారం వేసేసుకుందాం. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి, మనం ఇంకా మొత్తం అంతా కారం ఈ కారమే కాబట్టి చూసుకుని కూర ఎంత కావాలో, మీరు ఎంత కారం తినగలరో అంత కారం మీరు వేసేసుకోండి. నాకు ఇంతే సరిపోతుంది, మాకు సరిపోతుంది. సో ఇలా చక్కగా వేయించేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మనం ఏ వెల్లుల్లిపాయలు వేయలేదు, అలా ఉల్లిపాయలు వేయలేదు, ఏం వేయలేదు. చక్కగా చిక్కుడుకాయలని ఆలుని కలిపేసి మనం ఉప్పు కారంలో ఇలా కొంచెం జీరా పౌడర్ అలా మనం చేసుకున్న పౌడర్ వేసేసి చేస్తున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది. రసం తినేటప్పుడు నంచుకోవడానికి పనికొస్తుంది, అన్నంలో పనికొస్తుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. మనం చక్కగా కలిపేసి పెట్టేసామనుకోండి, తినేస్తారు, అసలు ఇంకా మరి మాట్లాడరు. ఇప్పుడు లాస్ట్లో టచ్ కొంచెం గరం మసాలా, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం గరం మసాలా, మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా, అంతే, ఇంకెక్కువ అక్కర్లేదు. నేను ఇంకా కరివేపాకు వేసేసాను కాబట్టి ఇంకా కొత్తిమీర కూడా నేను గార్నిష్ చేయట్లేదు. హ్యాపీగా అయిపోయిందండి. చాలా చాలా టేస్టీ అయిన చిక్కుడుకాయ పొటాటో ఫ్రై. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి కలిపేసి పెట్టేసేయండి, వాళ్ళు టీవీ చూస్తూ తినేస్తారు. చపాతీలో కూడా బాగుంటుంది నంచుకోవడానికి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. చిక్కుడుకాయ ఆలు పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.